అమలు చేయాలి. 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే చైర్మన్ వెంటనే నియమించాలి. ఐఆర్ వెంటనే ప్రకటించాలి. 50% తగ్గకుండా ఐఆర్ వెంటనే ప్రకటించాలి. 50% తగ్గకుండా ఐఆర్ వెంటనే ప్రకటించాలి. రద్దు చేయాలి. జట్టు నుంచి ఉపాధ్యాయులకు వెంటనే రద్దు చేయాలి. వెంటనే ప్రకటించాలి. వెంటనే ప్రకటించాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలను ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల ఐక్యత. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు మిట్టా కృష్ణయ్య, పిఆర్టీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ప్రభుత్వాలు మారినాక ఉద్యోగ ఉపాధ్యాయుల రాతలు మారుతాయి అనుకున్నాము. మరి ఎలాంటి మార్పు లేదు. అందుకే ఇవాళ మనం గత నెల ఫిబ్రవరి 16వ తేదీన రాష్ట్ర అత్యున్నత అధికారి వంటి సిఎస్ గారికి పిఆర్టీ పక్షాన నోటీస్ ఇవ్వడం జరిగింది, ధర్నా నోటీసు. ఈ నెల 27వ తారీఖు అన్ని జిల్లాల కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహిస్తాము. తదుపరి 25వ తేదీ విజయవాడ నందు ధర్నా నిర్వహిస్తామని చెప్పి తెలియడం జరిగింది. 2వ తేదీ లోపల చర్చలకు పిలవమని చెప్పాము. మరి ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సందేశం రాలేదు కాబట్టి ఇవాళ మేము అన్ని జిల్లా కార్యక్రమాలలో భాగంగానే ఈరోజు కడప జిల్లాలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మనం నోటీస్ ఇచ్చిన వెంటనే మనం 27 సంవత్సరాల పైన నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. మరి అందులో 4 పరిష్కారం అయ్యాయి, మిగతా చాలా పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురుస్తున్న సమస్యలు కొద్దిగా కొన్ని మాత్రం మెయిన్గా ఉన్నాయి. వాటిలో ఉపాధ్యాయుల సర్వీసులు ఉమ్మడి సర్వీసులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఏ స్థానంలో అయితే అతను ఉద్యోగం పొందినాడో తిరిగి చివరి వరకు రిటైర్డ్ అయ్యే వరకు అదే స్థానంలో రిటైర్ అవుతున్నాడు, ఎలాంటి పదోన్నతి లేకుండా రిటైర్ అవుతున్నాడు. కాబట్టి ప్రభుత్వము ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ సర్వీసులు ఏర్పాటు చేసి ప్రతి ఉద్యోగి ఒక ఉన్నత స్థానానికి రావాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసి కోరుచున్నాము. ముఖ్యంగా 11వ పిఆర్సీ బకాయిలు 35,000 కోట్లు ఉన్నాయి. ఇంతవరకు వాటిని చెల్లించలేదు. తక్షణమే వాటిని చెల్లించాలని ఇప్పటికి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక డిఏ ఏర్పాటు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్లు ఉన్నవి. తక్షణమే డిఏలు రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నది 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని. గత ప్రభుత్వం 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది, చైర్మన్ నియమించలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలప్పటికి పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించలేదు. తక్షణమే పిఆర్టీ పక్షాన డిమాండ్ చేయడం ఏంటంటే 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించి 30% ఐఆర్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు గుజ్జల తిరుపాల్, రాష్ట్ర సిపిఎస్ కన్వీనర్ పిఆర్టీ ఏపీ. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 28 జిల్లాలలోని కలెక్టర్ కార్యాలయాల ముందర ధర్నా నిర్వహిస్తున్నటువంటి పిఆర్టీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇక్కడ కలెక్టరేట్ దగ్గర మేము పిఆర్టీ పక్షాన దాదాపు 1000 మంది ఉపాధ్యాయులతో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. మొదట ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ అనేటువంటిది పిఆర్టీయు ఎన్నో సంవత్సరాల నుంచి దానికోసం ఒక వీరభద్రారెడ్డి అనేటువంటి ఒక లాయర్ ద్వారా మేము ఒక ఫాలోఅప్ చేస్తూ ఆ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఇస్తే దాని ద్వారా ఎన్నో ప్రమోషన్ ఛానల్ అనేటువంటివి కదులుతాయి. ఉపాధ్యాయులకు, స్కూల్ అసిస్టెంట్లకు జేఎల్ ప్రమోషన్లు, హెచ్జిడీలకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు, అలాగే జేఎల్ ఉండేటువంటి వాళ్ళు ప్రిన్సిపల్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్లు అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మొట్టమొదటిగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ మీద ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏదైతే 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేదానికి ఫైలు ఒక కొలికి వచ్చిందో సీఎం గారు వెంటనే ఈ ధర్నాన్ని చూసైనా కూడా ప్రకటించాలి. అలాగే రావాల్సినటువంటి పిఆర్సీ చైర్మన్ ఇప్పుడు 2 సంవత్సరాల కాలం దాటిపోయింది. పిఆర్సీ కమిషన్ను చైర్మన్ను నియమించి అలాగే ఐఆర్ 30% తగ్గకుండా ప్రకటించాలని, అలాగే సిపిఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ విధానాన్ని మాత్రమే న్యాయమైనది, సమ్మతమైనది కాబట్టి అది మాత్రమే కొనసాగించాలని, మిగిలిన ఏది ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అలాగే 25వ తేదీ జరిగేటువంటి ధర్నా చౌక్లో విజయవాడ నందు జరిగేటువంటి ధర్నాలో పిఆర్పీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మా అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య గారు, గిరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు 25వ తేదీన ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు గారు మాకు గురు సమానులు. వారు
ప్రభుత్వానితో అనుకూలంగా ఉంటూ ఎన్నో సమస్యల పరిష్కారంలో ముందుండేటువంటి నాయకుడు. కాబట్టి వారందరి మార్గదర్శకత్వంలో పిఆర్టీయు పక్షాన ప్రభుత్వంతో సక్రమైనటువంటి చర్చలు జరిపి రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా తెప్పించేదానికి పిఆర్టీయు ముందుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.